వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నిమ్మల రామానాయుడు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు రామానాయుడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలల తర్వాత అమ్మఒడి అమలు చేసిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. తల్లికి వందనం గురించి మాట్లాడే హక్కు, అర్హత జగన్కు లేదని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి 15,000 చొప్పున అందిస్తామని స్పష్టం చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చింది. ఈ సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు 1,500, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి గ్యారంటీలు ఇచ్చారు. అలాగే బడికి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15,000 చొప్పున అందిస్తామంటూ తల్లికి వందనం పేరిట మరో హామీ ఇచ్చింది టీడీపీ కూటమి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రశ్నించారు. తిరుపతి లడ్డు వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ ఆ సమయంలోనే సూపర్ 6 హామీల అమలు గురించి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం అమలు గురించి ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్లారిటీ ఇచ్చారు. అలాగే వైఎస్ జగన్ ఆరోపణలకు సైతం కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని తెలిపారు. సూపర్ 6 హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్ అమ్మఒడిని ఎప్పుడు అమలు చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. 2019లో అధికారంలోకి వస్తే 2020లో అమ్మఒడి పథకాన్ని వైసీపీ అమలు చేసిందని గుర్తు చేశారు. తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత, హక్కు వైఎస్ జగన్కు లేదని అన్నారు. ఎన్డీఏ కూటమి పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా పాలకొల్లు మండలం భగేశ్వర గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సూపర్ 6 హామీలో ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మాత్రం దీపావళి నుంచి అమలు చేయనున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఆ రోజే తొలి కనెక్షన్ అందిస్తామని అన్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 1,500 రూపాయల పథకం అమలు చేయడం పైన ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. వీలైనంత త్వరగా ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని నిమ్మల ప్రశంసించారు.